రవీంద్రనాథ్ ఠాగూర్. అద్భుతమైన కవిత. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు. కాని మిత్రమా, అదంతా నా కంట పడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా. నీవు పంపించే పుష్పగుచ్ఛాలను నా పార్థివదేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావ్ అప్పుడు, కాని అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. కాని నాకా సంగతి తెలీదు. అదేదో ఇప్పుడే క్షమించేయలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది. కాని అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా. సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్ నా మరణ వార్త విన్నాక. సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని? ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను. ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం. కష్టసుఖాలు పంచుకొందాం. ఒకరికొకరమై మెలుగుదాం. ఉన్నన్నాళ్ళు కలిసిమెలసి బతుకుదాం.